ఓం నమ శివాయ. నా పేరు సోని. తూప్రాంపేట నుంచి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాన్ని ఒకే చోట దర్శించుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ దర్శనం టికెట్ కానీ ఇంకా ఎటువంటి టికెట్స్ లాంటివి ఏం లేవు. దర్శనం కూడా ఫ్రీగా ఉంది. ఇక్కడ బొట్టు స్పెషల్ అనమాట. ఇక్కడ అందరూ రిసీవ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కూడా నేను తెలియక తీసుకొని వచ్చాను. ఇక్కడ కొబ్బరికాయలు మనం తీసుకురాకుండా అదే అమౌంట్తో మనం ఇక్కడ టెంపుల్ పక్కనే మనకు అన్నదాశ్రమం కూడా ఉందన్నమాట. మనం దేవుడి కోసం తీసుకొచ్చే కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ ఇంకా అభిషేకం కోసం తీసుకొచ్చే పంచామృతాలు లాంటివి ఏం తీసుకురాకుండా దేవుడికి మనం దర్శించుకొని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత పక్కన అన్నదాశ్రమం వాళ్ళు ఉన్నారు. మనం ఇచ్చే అమౌంట్ కొబ్బరికాయలు పువ్వుల కోసం తెచ్చే అమౌంట్ అన్నదాశ్రమం వాళ్ళకి కేటాయించడం వల్ల కనీసం వాళ్ళు ఒక పూట భోజనమైనా చేస్తారు. కాబట్టి నా నుంచి వచ్చి చిన్న రిక్వెస్ట్ అనమాట, తెలియక కొబ్బరికాయలు తీసుకొచ్చాను. మీరు ఎవరు అలాంటివి చేయకుండా మీకు తోచినంతగా ఇక్కడ కేటాయించే అమౌంట్, కొబ్బరికాయకి పూలకి ఇచ్చే అమౌంట్ హుండీలో వేస్తారని కోరుకుంటున్నాను. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.